కొత్తపల్లె పంచాయతీలో శివచంద్రారెడ్డి, అక్కడ ఉండే సర్పంచ్, 19వ వార్డు కౌన్సిలర్ మునీరు, వీళ్ళ యొక్క ఫేక్ డాక్యుమెంట్ల గురించి ఈ 2-3 రోజుల నుంచి విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది ప్రొద్దుటూరులో. ఆ పట్టా ల్యాండ్ 10 సెంట్లు అనేది నాదే కాబట్టి అక్కడ ఆ డాక్యుమెంట్ యొక్క వాస్తవాన్ని ప్రజలకు తెలియపరచాలా. అదే మాదిరి ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలు కూడా వాళ్ళ ఆస్తుల పట్ల అప్పుడప్పుడు తనిఖీ చేసుకుంటూ వాళ్ళ కంట పడకుండా పేదవారు ఉంటారు, ముఖ్యంగా ఎస్సీ, బీసీ, మైనారిటీ, చిన్న కులస్తుల స్థలాల మీద ఎక్కువ కన్నేసి పెట్టినాడు శివచంద్రారెడ్డి. ఒక డాక్యుమెంట్, ఏం ఫేక్ డాక్యుమెంట్ సృష్టించినాడంటే ఆయన 1980వ సంవత్సరంలో ఒక నరసింహులు యాదవ్ బషీర్ అహ్మద్ కమ్యూనిట్టు ఒక డాక్యుమెంట్ సృష్టించినాడు. ఇది సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఎంటర్ కాలే. 1980 అంటాడు, 500 రూపాయలు స్టాంప్ వేసినారు. 500 రూపాయల స్టాంప్ అప్పట్లో లేదు. విక్రయం 2000కు అంటాడు. ఒకవేళ 2000కు అప్పుడు మార్కెట్ విలువ 500 ఉండేది, పోనీ 2000 వేసుకున్నాం. 2000కు 500 రూపాయలు ఒక స్టాంపు విలువ. ఇంకా కింద స్టాంపులు ఉన్నాయి, 10 పైసలు, 20 పైసలు. 500 రూపాయలు స్టాంపులు పెట్టాల్సిన అవసరం ఉందా? 2000 రూపాయలు మార్కెట్ విలువకు 7-7.5% స్టాంప్ డ్యూటీ, 150 రూపాయలు స్టాంప్ డ్యూటీ సరిపోతుంది. 500 రూపాయలు స్టాంపు పెడతాడు. ఇక్కడ అమ్మింది నరసింహులు యాదవ్ అంట, కొనింది బషీర్ అహ్మద్ అంట. 1980 డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ రైటర్ యొక్క లైసెన్స్ నెంబరు, రెన్యువల్ నెంబరు, అది 10 సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేస్తారు. పెరుగుకొండ రాసినాడంట 41/85 రెన్యువల్ నెంబరు. 80వ సంవత్సరం దస్తావేజు విలేకరి లైసెన్స్ నెంబరు, రెన్యువల్ నెంబరు 41/85. అంటే 80లో దస్తావేజు పూర్తి, 85 లైసెన్స్ నెంబరు, రెన్యువల్ నెంబర్ ఎట్లా రాస్తాడు? ఒక్కసారి ప్రజలు దీన్ని గమనించాల. 20 సెంట్లకు కొలతలు రాస్తాడు, 10 సెంట్లు విస్తీర్ణము అంటాడు. కొలతలేమో 20 సెంట్లకు ఉంటాయి. ఈ కొలతలతో 10 సెంట్లు విస్తీర్ణము అంటాడు. కొలతలేమో 20 సెంట్ల కొలతలు ఉన్నాయి. ఈ డాక్యుమెంట్ నెంబర్ ఎంతగా చూపిస్తున్నాడు అంటే నెంబరు 547/1980గా చూపిస్తున్నాడు. ఈ 547/1980 అనేది ఒరిజినల్ డాక్యుమెంట్. ఇది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉండేది. నకలు తీసుకొచ్చిన ఒరిజినల్ నకలు. ఈ స్థలం ఎక్కడొస్తుంది అంటే బురసాదు మఠంలో బ్రాంది షాప్ సిద్ధయ్య ఇంటి పక్కన ఒక చేనేత కులస్తులకు సంబంధించిన ఆస్తిది. ఇది శివచంద్రారెడ్డి అన్న మళ్ళా ఇంత ఒకటి కాదు, కొత్తపల్లె పంచాయతీలో ఎంతో మంది చేతగాక పావులాకు 10 రూపాయకి అమ్ముకొని పోయినారు. ఎంతో మంది ప్రజలు వాళ్ళ చెర తట్టుకోలేక. నా భార్య, నా చిన్న కుమారుడు కాణిపాకం ప్రమాణం వచ్చేదానికి మేము రెడీగా సిద్ధంగా ఉండాం. ఇప్పుడే పడగొట్టించింది పోయినది మా మనిషే, నాకు తెలుసు అంటున్నావు. నీకు తెలుసు, నీ ఆదేశాల మేరకే వాళ్ళు పడగొట్టేదానికి పోయినారు ఫేక్ డాక్యుమెంట్లతో. నీ ఆదేశాల మేరకే దీనికి ఛాలెంజే. నేను 1/2 సెంటు చేసినా కూడా కబ్జా ప్రమాణం అన్నావు. 1/2 సెంటు కాదు శివచంద్రారెడ్డి అన్న, అనేకం చేసినావు. అనేకం. ఎంతో మంది చెప్పుకోలేక రేట్లు పెరిగినాయి కాబట్టి వీళ్ళతో గొడవ పెట్టుకుంటే వచ్చేది కూడా పోతాదేమో అని చెప్పి కూటికి నీళ్ళకి అమ్ముకొని పోతున్నారు నీ చేతిలో పెట్టి. కాదర్బాద్ బిర్యానీ సెంటరు వెనకల పక్క విజయలక్ష్మి వెంచరు 250 నుంచి 300 ఫ్లాట్లు గడ్డికయ్యలు వేసుకొని గుత్తకిచ్చుకొని గడ్డి అమ్ముకుంటున్నావు. ఎవరి ఫ్లాట్లలోనో దౌర్జన్యంగా ఆక్రమించుకొని. నీకు సిగ్గు అనిపించడంలే? సర్పంచ్ కాకముందు నీ ఆస్తి ఎంత, ఇప్పుడు నీ ఆస్తి ఎంత? దానికి కూడా ప్రమాణం 1 కోటి రూపాయలు లేదన్నావు కదా. నీకు ధూము తగలా. ఇంట్లో 2 మిషన్లు ఎంచుకుంటే దానికి చేతులు సరిపోక 2 మిషన్లు పెట్టుకున్నావంట. నన్ను 2006లో ఏదో సర్వెంట్ పని చేసినా అన్నావు. ఎస్, 2006 కాదు, తప్పు. నీకు ఎవరో చెప్పింది, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు నా జీవితం గురించి. 2002లో తిరుపతిలో సర్వెంట్గా పని చేసిన నేను గర్వంగా చెప్పుకుంటానా. నీ మాదిరి దౌర్జన్యాలు, కబ్జాలు, లంచగొండితనాలు, నీచమైన పనులు చేసి డబ్బు సంపాయలే. ఎస్, సర్వెంట్గా పని చేసిన, పనిచేసి స్థాయి కష్టపడి ఈ స్థాయికి వచ్చిన. ఇప్పుడు మా నాయకుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మాకు ఏం నేర్పిస్తాడు? చేతనైతే ఒకరికి మంచి చేయి, ఏ ఒక్కరిని బాధ పెట్టొద్దు, పబ్లిక్ సర్వీస్ చేయి, ఆ పదవులు దానంతట అవే మీకు వస్తాయి అని చెప్పి చెప్పినాడు. 2006లో
పెద్ద ఆయన వచ్చి నేను రేషన్ షాప్ డీలర్ను 2006లో పెద్ద ఆయన వచ్చి ఓపెన్ చేసినాడు. ₹2 కిలో బియ్యం. 1997లో నేను ఒక స్కూల్ కరస్పాండెంట్గా ఇదే పెద్ద ఆయన వరదరాజు రెడ్డి గారే అప్పుడు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ముక్తారాయల మిల్ ఎనికి పక్క బైపాస్ రోడ్ అవతల స్కూల్ ఓపెనింగ్కి వచ్చినాడు పెద్ద ఆయన కూడా. అప్పుడు నేను 1997లో స్కూల్ కరస్పాండెంట్ ఉన్నాను. తెలుసా నీకు? కరస్పాండెంట్గా సొంతం స్కూల్ నడిపిన పెద్ద ఆయన రేషన్ షాప్ డీలర్గా ఇచ్చినాడు. 2006లో ఎంపీటీసీ ప్రకటించినాడు. ఎంపీటీసీ అనివార్య కారణాల వల్ల పక్కనోళ్ళకి ఇవ్వాల్సింది వచ్చే నాకు పిలిచి రేషన్ షాప్ డీలర్ ఇచ్చినాడు పెద్ద ఆయన. ఒకసారి కనుక్కో, నీకేం తెలుసు? అది రోజు ఒక పార్టీ మారేటోనికి ఏం తెలుసు నీకు? రేషన్ షాప్ డీలర్గా 2009 నుంచి వరికోత మిషన్లు ఉన్నాయి నాకు. కష్టపడి వరికోత మిషన్లు మెయింటైన్ చేస్తా. 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఆశీస్సులతో సర్పంచ్ కాగలిగినాం. 21లో సర్పంచ్ అయినాం, ఎంపీ అయినాం. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో 10 సంవత్సరాలు డాక్యుమెంటేటర్గా పనిచేసిన. 22 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాంట. 22 సంవత్సరాలు. నీకు స్నేహితుడే, నాకు స్నేహితుడే. జనార్దన్ రెడ్డిని అడుగు, నాకంటే నీకు ఇంకా ఎక్కువ ప్రియమైన స్నేహితుడు. అతన్ని అడుగు, చెప్తాడు. 22 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ చేస్తానా. ఒక చిన్న మచ్చ తీసుకురా. నాకు కరెంటుకు ఎన్ఓసి లేదన్నావు. దానికి గ్రామ పంచాయతీ నుంచి ఎన్ఓసి లేదా కరెంటుకు? చూసుకో. సర్పంచ్ అంటే ఎవరు? ఈ గ్రామాన్ని కట్టుబడిలాగా పనిచేయాలా, ప్రజల అవసరాలు తీర్చాలా. నీ అవసరం తీర్చుకుంటున్నావు, నువ్వు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నావు. రాజమౌళి ప్రసాద్ రెడ్డి గురించి కూడా చెప్పినావు. నీ విలువ నా విలువ జగన్ దగ్గర ఏందో అని. నీ విలువ చాలా ఉంది జగన్ దగ్గర. జగన్ సార్ ఒక్కసారి అపాయింట్మెంట్ ఇచ్చే నేను పార్టీలో ఉంటా, రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి పనిచేస్తా, నాకు ఒక్కసారి అపాయింట్మెంట్ ఇమ్మని అడిగినాడు. జగన్ సార్ అతను వేస్ట్ ఫెలో, నాకు సర్వేలు అన్ని వచ్చినాయి, అతను వేస్ట్ ఫెలో, అతను కలిసాల్సిన అవసరం లేదు, వదిలేయండి అని చెప్పినాడు. అతన్ని ఛాలెంజ్ నీ ఫోన్ కాల్ కోసం మీడియా మిత్రుల ద్వారా నువ్వు ప్లేస్ టైం చెప్తే దానికోసం ఎదురు చూస్తున్నాం. 100కు 2000% నువ్వు కొత్తపల్లి గ్రామ పంచాయతీలో విపరీతమైన కబ్జాలు, అక్రమాలు, అవినీతి, దౌర్జన్యం నువ్వు ఒక నియంతలాగా పరిపాలిస్తున్నావు. సర్పంచ్ లాగా లేదాడా? ఒక్కసారికే సర్పంచ్. మళ్ళా ఎవరు గెలుస్తారు, ఎవరు కొడతారు రాని తెలుసుకున్నామంటున్నావు. అది అట ప్రగల్భాలు వాళ్ళందరూ గాలికి పోయినారు. ఆ అవసరం లే, ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు గెలిచేది ఎవరు ఓడేది. తెలుసుకొని మాట్లాడు శివసేందర్ రెడ్డి అన్న. ఒళ్ళు పెరిగితే సరిపోదు. ఈ ఛాలెంజ్ స్వీకరించు, నీ నిజాయితీ నిరూపించుకో, మా నిజాయితీ మేము నిరూపించుకుంటాం. కాని భాగమైనా సరే, ఎక్కడైనా సరే, ఫస్ట్ నేను, నా భార్య, నా కొడుకు, నా చిన్న కుమారుడు చేస్తాం. మేము చేసిన తర్వాత నేను చేసిన ఆరోపణలన్నీ 100కు 1000 రెట్లు నీది కరెక్టు, నేను చెప్పేదే కరెక్టు. నువ్వు చెప్పిన మాట, నిన్న మాట్లాడేట అన్ని అబద్ధాలే. ఆ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంటే. ఈ ఛాలెంజ్ స్వీకరించు.